150 ఎకరాలు స్వచ్ఛందంగానే రైతులు ఇచ్చేసి రైట్ దసరా అల్జాపూర్ కంటే శ్రీనివాస్ ముంగట. గారు ఈ మొత్తం ఎపిసోడ్ని ఎట్లా చూడాలి అనేటువంటిది, ఎందుకంటే భూసేకరణ సందర్భంగా ప్రజల చాలా చోట్ల వాళ్ళు మైక్ తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణలో తమ అసంతృప్తినో తమకున్న డిమాండ్స్నో చెప్పడం సహజం. కానీ ఇంకా అసలు ఏమిట్లో స్టార్ట్ కాల. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకి ఇంకా కలెక్టరు ఆయన కూడా పెద్ద ఏదో పోలీసు బలగాలు వేసుకొని కూడా రాలి. ఎందుకంటే అనవసరమైన టెన్షన్ క్రియేట్ చేయటం ఎందుకని వితౌట్ పోలీస్తోనే వచ్చి, ఎందుకంటే సామరస్యంగానే వాళ్ళ అభిప్రాయాలు వింటమే కదా అనే ఉద్దేశంతో అనుకున్నారు. కానీ అసలు ఇంకా ఓంప్రదం కాకముందే ఆర్గ్యూ చేసుకొని దాడి చేయటం అనేటువంటి దాన్ని కూడా ఎట్లా చూడాలి అనేటువంటి అల్జాపూర్ గారు మీ దగ్గరికి వస్తాం. మళ్ళీ రవీంద్ర గారు ఒక రౌండ్ అందరూ అయ్యారు. అల్జాపూర్ గారు నమస్తే పివి గారు, మరి మిత్రులకి వీక్షకులకి అందరికి కూడాను నమస్కారం. చాలా దురదృష్టం పివి గారు, తీసుకెళ్లాలనే ఒక ఆలోచన అందరికి ఉండాలి, ఉంటది కూడాను. ఆ వెళ్ళే క్రమంలో అంత పెద్ద ప్రాజెక్ట్ ఆ ప్రాంతంలో వస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా కొద్దిగా ముందస్తుగా అంచనా వేసి ఉండాల్సింది. అసలు ప్రజల యొక్క భూముల యొక్క యజమానుల యొక్క మైండ్ సైకాలజీ ఏమున్నది, ఇచ్చే పొజిషన్లో ఎందరున్నారు, దానికి భిన్నంగా మాట్లాడి ఆలోచించి తిరగబడే వాళ్ళు ఎందరు. దీని మీద కొద్దిగా ఇన్వెస్టిగేషన్ కొద్దిగా ఎక్సైజ్ చేసి ఉంటే పరిస్థితి ఈ రకంగా వచ్చి ఉండేది కాదు. అది చేయకుండా డైరెక్ట్ గా పోయేసరికి ఎవరో కొందరు ఇప్పుడు వాస్తవాలన్నీ ఈ ప్రభుత్వం ద్వారా బయటకు వస్తే, పోలీసుల ద్వారా బయటకు వస్తే రావాలి కూడాను ఇన్స్టిగేట్ చేయడం కారణంగా ప్రోవోక్ చేయడం కారణంగా అది అంత దాకా వచ్చిందా అంటే డెఫినెట్ వచ్చి ఉంటే డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా బుక్ కావాల్సింది, ఏ కోశాన్ని కూడా క్షమించేది ఉండదు. ప్రభుత్వ అధికారులు అంటే వాళ్ళకి గౌరవించాలి, అధికారుల ద్వారా పని తీసుకోవాలి, మీకు కష్టం ఉంటే కష్టాన్ని చెప్పుకోవాలి. మల్లన్న సాగర్ గురించి మిగతా ప్రాజెక్టులకు వ్యతిరేకత వచ్చింది రాదని కాదు, బట్ దెర్ ఇస్ ఎ ప్లాట్ఫామ్, దెర్ షుడ్ బి సమ్ మెథడాలజీ టు బి అడాప్టెడ్. అవన్నీ కాకుండా గడగోయలు పట్టడం ఏంటి, రాళ్ళు పట్టడం ఏంటి, కార్లు సంవత్సరం చేయడం ఇది తప్పు. దీన్ని డెఫినెట్ గా క్షమించకుండా చేయాలి. ఒకటి, ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక ప్రైవేట్ కంపెనీ, అది ఎవరి చుట్టమా, ఎవరి పార్ట్నరా, ఎవరి దోస్తారా, అది ఇమేటల్ అనుకోండి. కానీ కంపెనీలో వస్తే ఇన్వెస్టర్ కోసం ప్రభుత్వం కొని ఇస్తుంది, ఇవ్వదని కాదు. ప్రైవేట్ భూములలో అక్వైర్ చేసి ఒక జనసాంద్రత కలిగే దగ్గరలో ఉన్నటువంటి నివాసాలు ఉన్నటువంటి ప్రాంతంలో వేయడం ద్వారా, ఆ యొక్క కంపెనీ వేయడం ద్వారా పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది. ఉండే వాటినే షిఫ్ట్ చేస్తా ఉన్నాం. ఇంకేమైనా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ దూర ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో చేస్తే బాగుండేది, దాన్ని స్టడీ చేయాల్సింది. బహుశా ముఖ్యమంత్రి గారు కొత్తగా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ప్రాంతానికి ఏదో రకం చేయాలి, నా ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, నా ప్రాంత ప్రజలకు, మా జిల్లా ప్రజలకు ఉపాధి కలగాలి, వలస రాగాలి, ఉంటుంది. నేను కాదనట్లేదు, బట్ ఫెయిల్ కావాలి. అటెంప్ట్ చేస్తే ఫెయిల్ కావాలి. ఎన్ని ఫెయిల్ అయితే చూడండి పివి గారు. హైడ్రా తీసుకున్నారా, ఫెయిల్ అయిందా? కోర్టు కూడా మొట్టికాయలు వేసిందా? ప్రజలు తిరుగుబాటు వచ్చిందా? నానా యాతన పడుతూ నిండు చూలాలు 8th month 9th month ఉన్న మహిళలు కూడా రోడ్డు మీద పడ్డారు, కూలిపోతా ఉంటే కూల్చేస్తా ఉంటే ఏడుచు మాట. చిన్న పిల్లలు నా పుస్తకాలు పోయినాయి, నా నోట్బుక్స్ పోయినా ఎడుతూ చూపించిన సీన్ చూస్తాం. ఇది ఇంప్రాపర్ గా మీరు ఫాలో కావడం కారణంగా ఇవన్నీ కూడా జరుగుతుంది. ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండా, ప్రాపర్ కన్సెంట్ పర్సన్స్ ని కాన్ఫిడెన్స్ లో తీసుకోకుండా ఇవన్నీ చేయడం కానీ ఇది పెద్ద అవుతుంది. మోరోవర్ ఇంకో పివి గారు, ల్యాండ్ అక్విజిషన్ అంటే ఇంతకుముందు సోదరుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినారు 750 మంది ఎకరాలకు రైతులు రెడీ అయినారని. మీతో కాలేదనే దానికి వాళ్ళు ఇప్పుడు 1:4 ఇవ్వాలి పల్లెటూరు, గ్రామీణ ప్రాంతాల్లో 1:4 దేని మీద ఇవ్వాలి సార్? కార్డ్వేలు ఏముంటుంది సార్ అక్కడ? ₹1,00,000, ₹1,50,000, 2,00,000, 3,00,000 ఉంటుంది. యాక్చువల్ మార్కెట్ రేట్ అదే ఉందా? మీరు మార్కెట్ పెంచినారా? కార్డ్వేలు పెంచినారా? అక్కడ పెంచకుంటే పాత రేట్ ప్రకారం కోర్టు ఇచ్చేస్తే 1:4, 2,00,000, 3,00,000 ఉంటే 10,00,000 చేస్తాయచ్చు, లేదా 4,00,000 ఉంటే 12,00,000 చేస్తుంది. అది కాదు కదా. ఎవరైనా కానీ 4 పైసలు వస్తూ ఉంటే కొంత భూమి కొనుక్కుందాం, కొన్ని పిల్లలకో ఇల్లు కట్టుకొని పనికొస్తాయని అనుకుంటారు. కానీ డబ్బులే తక్కువ వస్తే వచ్చిన 4 రోజులకే శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో పాపం బంజారా సోదరులు అమ్ముకొని సంతోషంగా కనబడరు. 3 నెలలు దాంతో డబ్బులు పోయినాయి మనకి.
భూములు కొనియాలి, లేదంటే ఆల్టర్నేటివ్ కొంత డబ్బు ఇవ్వాలి, Right. ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేసి ఆదుకోవాలి. రైట్ ఒక